కూటమి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఇప్పటివరకు చూసాం వైఎస్ఆర్సీపీ ఇది అంతా అభివృద్ధి అయితే లేదు. సంక్షేమం ఏదో కొంతమందికి ఏదో బిస్కెట్ లాగా వేసి రాష్ట్రాన్ని అంతా అప్పుల పాలు చేశాడు. వైసీపీ వస్తుంది అనుకుంటున్నాను నేను. అన్నీ మంచి పనులు చేశారు అనుకుంటున్నారు కాబట్టి జనాలు వస్తుంది అనుకుంటున్నాం. ఏ గవర్నమెంట్ అంటే టీడీపీ వస్తే బాగుంటుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ వస్తే మటుకి అడుగుతుంటా పోవడమే. ఎందుకంటే సత్యం పథకాలు కాదు, అభివృద్ధి ఇది. చంద్రబాబు గవర్నమెంట్ వస్తే బాగుండదు. అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, వ్యాపారాలు లేవు, జనం మాత్రం అల్లాడిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది. అంటే మన ఏరియా డెవలప్ అవ్వాలంటే తెలుగుదేశం గవర్నమెంటే ఉండాలి. ఈ సంక్షేమ పథకాల వలన ఉపయోగం ఏం లేదు. సంక్షేమ పథకాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆ సంక్షేమ పథకాలతో పాటు డెవలప్మెంట్ కావాలంటే చంద్రబాబు నాయుడు గారే రావాలి. తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే బాగుంటుందండి. చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందని, సంక్షేమ పథకాలు మా పిల్లల భవిష్యత్తుకు బాగుంటుందని చెప్పని ఆయన నా అభిప్రాయం. టీడీపీ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నాకు సంక్షేమం కన్నా అభివృద్ధే కావాలి, రోడ్లు, ఉద్యోగాలు. ఏ గవర్నమెంట్ వచ్చినా సామాన్యులకి మేలే జరగట్లేదు. ఎటు చూసినా నిత్యావసరాలు కొనలేని స్థితిలో ఉంటుంది. నేను ఆటో తోలుకొని 400-500 సంపాదితే బజార్కి వెళ్తే 1000 రూపాయలు పెట్టినా ఏమీ రావట్లేదు. తినాలంటే గగనం అయిపోతుంది మా పరిస్థితి. సంక్షేమాల పథకాలు ఇచ్చినా ఉపయోగం లేదు ప్రజలకి. 45 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇంట్లో కూర్చొని 18,000, 3 స్టేర్లు బిల్డింగ్ ఉన్న వాళ్ళకి పింఛన్లు, ఇవన్నీ వేస్ట్. గవర్నమెంట్ డబ్బు అంతా వృధా చేయడం తప్పితే ఏం లేదు. చంద్రబాబు వచ్చేది బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకనంటే మనకు బాగా చేశాడు కాబట్టి. ఇప్పటికే ఈ 5 సంవత్సరాల నుంచి చూశారు. అమరావతి విధ్వంసం దగ్గర నుంచి, ప్రజావేదిక కూల్చే దగ్గర నుంచి, మరి వైజాగ్ వరకు కూడా ప్రతి చోట అరాచకం ఏ విధంగా ప్రబలిందో. ఇంకొకసారి ఛాన్స్ ఇస్తే మనం ఆంధ్ర వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కాబట్టి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రావడానికి కూడా రెడీగా ఉంది. ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు మేము చేసే వ్యాపారం తప్పదు. కాకపోతే ఏంటంటే అస్తవస్త పరిపాలన అవుతామని భయం వేస్తుంది, అంతకనే లేదు. 3 పార్టీలతో ఉంది కదా, బాగానే ఉంటుంది. వస్తే డిఎస్సి అన్నాడు, డిఎస్సి కూడా ఏమి ఇవ్వలేదు. 5 సంవత్సరాలు కూడా ఇవ్వలేదు. నేను కూటమి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అభివృద్ధి కావాలి మాకు. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వస్తే బాగుంటుందండి. ఎందుకంటే ఒకప్పుడు మేము కంపెనీలో జాబులు చేసుకునేవాళ్ళం అండి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కంపెనీలకు రాయితీలు లేవని చెప్పి కంపెనీలు మూపించేసి మమ్మల్ని రోడ్ల మీద పడేశారు. కంపెనీలకు రాయితీలు ఇవ్వాలంటారు. వాళ్ళు మేము రోడ్లు వెంబడి తిరిగి ఏదేదో చేసుకోవాల్సి వస్తుంది. శుభ్రంగా చదువుకుని కూడా ఉద్యోగాలు లేకుండా ఇట్లా తిరగాల్సి వస్తుంది. కూటమి వస్తేనే బాగుంటుంది. టీడీపీ ఇప్పటి వరకు పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా పనులు లేవని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నారు జనాలు కూడా. బిజినెస్లు కూడా పెద్దగా ఏమీ జరిగే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడ్డారు జనం. ఇప్పుడు మరి మారితే ఏమైనా బాగుంటుందనే ఆశిస్తున్నారు అందరూ. ఇక్కడ రాజధాని అనుకున్నారు, ఎత్తేసాడు. 3 సార్లు అన్నాడు, అది చేయలే. మరి ఏమీ లేనప్పుడు ఏముంది, చంద్రబాబు వస్తే ఇక్కడ ఏం చేస్తాడనే ఉద్దేశంతో. For more videos like this, subscribe Big TV channel.